ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. సాయంకాల సమయంలో యవనస్తుల కూడికను మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో తిరిగి యవనస్తుల కూడిక కొరకై లాగున మేము చేరువచ్చే ధన్యత భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించి కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు. మీ అరిచేతిలో చెక్కున్నారు, వీడొక మాలకు చూపుతున్నారు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ప్రభు అందరిని బట్టి నీకు వేలాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు మరి తిరిగి ఈ విధంగా కూడుకొనుచు సహవాసంలో మేము ఎదుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంత వందనాలు తండ్రి. ప్రభు మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి యవనస్తులు కూడి కలిగిన ధన్యత ఇచ్చినారు. నీకు వేలాది స్తోత్రములు. మేము గడిపే సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. పాటల్లో సహాయపడండి తండ్రి. ప్రభా మీరే మహిమ తెచ్చుకోనమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా నీ మాటలు ధ్యానించినప్పుడు మెండైన నీ కృపను అనుగ్రహించండి. మేము నేర్చుకోవాల్సిన పాఠములు మాకు తెలియచేయమని వేడుకుంటున్నాం. ఈ విధంగా కూడికి ఆద్యంతమైన నడిపించండి. ప్రతి డిస్టర్బెన్స్ తప్పించండి. దుష్టకులు సాతానికి రిలయం చేయండి. మళ్ళీ మమ్మల్ని మీ పునరుత్థాన శక్తితో నింపి నీ నామహికరంగా నీ క్షేమం కొరకై మీరే వాడుకొని దీవించమని ప్రభువాని సన్నిధిలో వేడుకుంటున్నాం. చేసిన మేలులన్నిటిని బట్టి నీకెంతో వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇకను మీరే మా ముందండి నాయకుడు నడిపించిన నామహిమ తెచ్చుకోనండి. కరెంట్ని, ఎలక్ట్రిసిటీని ప్రభా, ఇంటర్నెట్ను, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రతి డిస్టర్బెన్స్ కలవపరిచి తప్పించండి. ఆన్లైన్ ద్వారా వీక్షించే వీళ్ళందరినీ దీవించండి. నీ మాటలు విని వారు లోతైన ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. ఘనమైన తండ్రి ప్రభా, నీ బిడ్డలు కూడా తండ్రి చక్కగా వినగలుగుటకు మంచి ప్రభా మరి పరిస్థితులను దయచేయండి. ప్రతి డిస్టర్బెన్స్ వీళ్ళని తప్పించండి. తద్వారా ప్రభా మరి మీరు అనుగ్రహించిన ఈ యొక్క తండ్రి అవకాశం వినియోగించుకొని ఆత్మీయంగా బలపరచబడేటకు మెండైన నీ కృపను బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. చేసిన మేలులన్నిటి బట్టి ప్రభువానికి వేలాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇకను మీరే ముందు నాయకుడు నడిపించి మహిమ పొందమని సమస్త మహిమగన ప్రభావాలను నీకు ఆరోపించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు మనం పాడుకుందాం. పూర్ణ హృదయ స్తోత్రములు ప్రభునకే అనే పాట పాడుకుందాం. ప్రభువే ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోలేదు. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చను. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చను. పరలోక రాజ్యములో భాగమునిచ్చను. పరలోక రాజ్యములో భాగ
నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంగానే పొందితే నిత్య జీవం. ఉచితంగానే పొందితే నిత్య జీవం. ఓ నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఓ నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నీ పాప బంధములో నుండా హృదయామ శాంతితో నిండే. నీ పాప బంధములో నుండా హృదయామ శాంతితో నిండే. నా పాప మొప్పుకొనగా కడిగేను రక్తములో. నా పాప మొప్పుకొనగా కడిగేను రక్తములో. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. పాపిని నన్ను ప్రేమింపన్. మరువాలే నా ప్రేమను. పాపిని నన్ను ప్రేమింపన్. మరువాలే నా ప్రేమను. ప్రశంసలను పాడేదా ప్రభునకే. ప్రశంసలను పాడేదా ప్రభునకే. ఓ నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఓ నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నిత్యరాజ్యము నన్ను చేర్చా. నిత్య నిబంధన చేసే. నిత్యరాజ్యము నన్ను చేర్చా. నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా మూగిత్తు నాదు పరుగున్. సుఖ
సుఖ దుఃఖములందైనా ముగిద్దు నాదు పరుగున్ స్థిరముగనుందు పరమును చేరు వరకు స్థిరముగనుందు పరమును చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదమని పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
తాగుదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మరొక పాట పాడుకుందాం. ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా అని పాడతాడు. ప్రభు యేసుని గనుమా. దేవుని వాక్యము నందు మీరు స్థిరముగా నిలచుండుడి. దేవుని వాక్యము నందు మీరు స్థిరముగా నిలచుండుడి. ఓ యౌవన జనమా ప్రభు యేసుని గనుమా. ఓ యౌవన జనమా ప్రభు యేసుని గనుమా. వాక్యమైన ప్రభువే శరీరధారిగా దిగి వచ్చెను. వాక్యమైన ప్రభువే శరీరధారిగా దిగి వచ్చెను. మీ కొరకు ప్రభు సిలువ మ్రానుపై
యవ్వన రక్తము చిందించెను మీ కొరకు ప్రభు యవ్వనపై యవ్వన రక్తము చిందించెను యవ్వన రక్తము చిందించెను ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా వాక్యమందు నిలచియుండిన మీరు బలము నొందెదరు వాక్యమందు నిలచియుండిన మీరు బలము నొందెదరు శత్రువు పైన జయము నొంది దేవుని చిత్తము జరిగింతురు శత్రువు పైన జయము నొంది దేవుని చిత్తము జరిగింతురు దేవుని చిత్తము జరిగింతురు ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా జొంటి తేనె వంటి వాక్యము మీ హృదయములో వసించిన జొంటి తేనె వంటి వాక్యము మీ హృదయములో వసించిన అది మిమ్ము తృప్తిపరచి మిమ్మానందింపజేయును అది మిమ్ము తృప్తిపరచి మిమ్మానందింపజేయును మిమ్మానందింపజేయును ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా గలత చెందిన వేళలందు ఆదరించును ఆ వాక్యమే గలత చెందిన వేళలందు ఆదరించును ఆ వాక్యమే నెమ్మది మీకు కలుగజేసి జీవితాంతము నడిపించును నెమ్మది మీకు కలుగజేసి జీవితాంతము నడిపించును జీవితాంతము నడిపించును యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యవ్వన జనమా ప్రభు యేసుని గనుమా గడచిన చరములన్నీ వాక్య శక్తితో గాచిన దేవుని గడచిన చరములన్నీ గాచిన దేవుని హృదయమారా
ప్రభు ఆయన రాకకై కనిపెట్టుమా హృదయమారా స్తుతించుచు ప్రభు ఆయన రాకకై కనిపెట్టుమా ఆయన రాకకై కనిపెట్టుమా ఓ యౌవన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యౌవన జనమా ప్రభు యేసుని గనుమా దేవుని వాక్యము నందు మీరు స్థిరముగా నిలచుండుడి దేవుని వాక్యము నందు మీరు స్థిరముగా నిలచుండుడి ఓ యౌవన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యౌవన జనమా ప్రభు యేసుని గనుమా. Let's sing one English song. English పాట పాడుకుందాం. When I survey the wondrous cross. You will say this is the favorite song of Mahatma Gandhi. So this song describes about the cross. When I survey the wondrous cross on which the Prince of Glory died. Very familiar song. Let us sing all together. మనందరం కలిసి పాడదాం. On which the Prince of Glory died. It is gain I count but loss, and pour content on all my pride. For we declare that I should boast, saving the cross of Christ my God. All the vain things that show me more, I sacrifice them to His blood. See from His hands His feet, sorrow and love flow mingled
of nature mine, that world and offering for too small. Love so amazing, so divine, demands my soul, my life, my all. Let us meditate the word of God for some time. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లోకంలో ప్రతి మానవుడు కోరుకునేది తన జీవితంలో ఎదుగుదల. ఏ మానవుడు కూడా తాను ఉన్న స్థితిలో అలాగే ఉండాలని కోరుకున్నాడు. సృష్టి యావత్తు ఇలాంటి వైఖరి కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. ఒక విత్తనం నాటితే ఆ విత్తనం అలాగే ఉండాలని ఆశించదు. అది మొక్కగా మారి చెట్టుగా మారి ఫలించాలని కోరుకుంటుంది. ఒక చిన్న మొక్కను నాటితే ఆ మొక్క ఎదిగి గొప్ప ఫలాలు ఇవ్వాలని, పుష్పాలు పుష్పించాలని కోరుకునేదిగా ఉంటుంది. ఈ విధంగా మానవులు కూడా ఎవరు కూడా చిన్న బిడ్డలుగా అలాగే ఉండాలని కోరుకున్నారు. చిన్న బిడ్డలు పెరగాలని, వారు ఎదగాలని, ఎన్నో సాధించాలని వారు కోరుకుంటుంటారు. లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు ఎప్పుడే కానీ అలాగే చిన్న బిడ్డలుగా ఉంటూ వారు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ అలాగే ఉండాలని కోరుకున్నారు. వారు ఎదగాలని, వారు పెద్దవారు కావాలని, వారు ప్రయోజకులు కావాలని, వారి కాళ్ళ మీద వారు నిలబడాలని, ఈ విధంగా వారు ఎన్నో సాధించాలని, వృద్ధాప్యంలో వారు తమకు తోడ్పాటునిచ్చేవారుగా ఉండాలనేది తల్లిదండ్రుల యొక్క కోరిక, ఆశ అయి ఉంటున్నది. ఈ విధంగా ఈ లోకంలో మనము సృష్టిలో ఎక్కడ చూసినా దెర్ ఈజ్ ఏ ఫోర్స్, ఆ యొక్క ఆశ వైఖరి ఒకటి ఉంటున్నది, కోరిక ఉంటున్నది. ఏంటి అంటే ఎదుగుదల. ఐ వాంట్ టు గ్రో అనేది కనబడుతుంది. బిజినెస్లో మానవులు ఎదగాలని కోరుతారు, ఉద్యోగంలో ఎదగాలని కోరుతారు, చదువులో ఎదగాలని కోరుతారు, సంపాదించడంలో ఎదగాలని కోరుతారు. ఎక్కడ చూసినా ఎదగాలి అనేది మానవుల యొక్క ఆశ ఉంటున్నది. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తించవలసిన మరి యొక్క ప్రాముఖ్యమైన ఆశ, కోరిక ఏంటంటే పరమ తండ్రి కూడా తన బిడ్డలు ఎదగాలి అని ఆయన కోరుతూ ఉంటున్నారు. దే మస్ట్ గ్రో ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్. వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనేది ఆ యొక్క పరమ తండ్రి యొక్క కోరిక. కాబట్టి ఆ ప్రభువును అంగీకరించిన దేవుని బిడ్డలు ఎదగాలి, వారు ఫలించాలి, వారు ఉన్నత స్థితికి రావాలి, దేవుని నామానికి ఎంతో మహిమ తావాలి అనేది దేవుని యొక్క కోరిక అయి ఉంటున్నది. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ కోరికను, దేవుడు కలిగిన ఈ కోరికను ఇలాగా రాయిచూ ఉంటున్నాడు. లెట్ us turn to Ephesians chapter 4 verse 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణమైన పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగినట్లు ఆయన ఇలాగున నియమించెను. కాబట్టి మనము ఎదగాలి అనేది ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఎంతగానో తెలియజేయచ్చు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి ఈ సాయంకాల సమయమును మన యొక్క అంశం ఏంటి అంటే స్పిరిచువల్ గ్రోత్. కాబట్టి వీ నీడ్ టు గ్రో, ఆత్మీయమైన ఎదుగుదల. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ యొక్క ఆత్మీయ ఎదుగుదలను గురించి ఎన్నో సంగతులు తెలియజేయచ్చు అంటున్నాడు. వీ మస్ట్ గ్రో. ఎందుకని మనం ఎదగాలి? మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి ఎదిగినప్పుడే క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎంతగానో కలిగిన వాడుగా ఉండగలడు. ఎదిగినప్పుడే తన దేవుని గురించిన, తాను వెంబడిస్తున్న దేవుని గురించినటువంటి సత్యాన్ని వాడు కలిగిన వాడుగా ఉండగలడు. ఎదగకపోతే వారు తమ దేవుని గురించి ఎవరినైతే సేవిస్తూ ఉంటున్నారో, ఎవరినైతే వెంబడిస్తూ ఉంటున్నారో, ఎవరినైతే దేవుడిగా చెప్పుకుంటున్నారో ఆయన గురించినట్టు సరైన గ్రహింపు, వివేచన, జ్ఞానము వారిలో ఉండదు. కాబట్టి
ఇది ఎదగకపోవడం వల్ల కలిగే ఒక నష్టము అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఎదిగితే మనమెంతో గొప్ప అనుభవ జ్ఞానాన్ని మనము కలిగిన వారముగా మనము ఉండగలం. చూడండి, ఎవరైతే ఇలాంటి అనుభవ జ్ఞానములో ఎదిగిన వారుగా ఉంటారో వారెంతో బలవంతులుగా ఉంటారంటారు. అందుకని దానియేలు 11వ అధ్యాయంలో ఇలాగో దానియేలు రాస్తూ వచ్చినాడు, తమ దేవుని గురించి ఎరిగిన వారు శక్తితో గొప్ప కార్యములు చేస్తారని దానియేలు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి సాయంకాల సమయమున ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో వారు శక్తి కలిగిన వారుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, దేవుని కొరకై ఎన్నో సాధించేవారుగా ఉంటారు అని మనము చెప్పవచ్చు. ఒకవేళ ఎదగకపోతే నువ్వు బలహీనస్తుడుగా ఉంటావు, దేవుని కొరకై ఏమి సాధించలేని వాడుగా ఉంటావు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవుడిగా చేయబడి ఉండవచ్చు, కానీ నీ వెనుక ఒక్కసారి నీ పాస్ట్ చూసుకున్నట్లయితే యు డిడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏమి సాధించలేదు. కారణం ఏంటో తెలుసా? యు డిడ్ నాట్ స్ట్రైవ్ టు గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఎదగడానికి ప్రయాసపడలేదని మనం చెప్పవచ్చు. చూడండి, ఒక చెట్టు ఒక మొక్కగా అలాగే ఉన్నట్లయితే అది అట్లే ఉండిపోతుంది, కానీ ఏమాత్రం లాభం ఉండదు. ఒక చెట్టు ఎదిగినట్లయితే, ఒక మొక్క ఎదిగినట్లయితే, చెట్టుగా మారినట్లయితే అది ఎన్నో ఫలాలనిచ్చేదిగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో నేను ఎదిగినట్లయితే మన దేవుని కొరకై ఎంతగానో ఫలించడి వారముగా మనం ఉంటాం. విల్ బ్రింగ్ సో మెనీ ఫ్రూట్స్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ మాస్టర్. కాబట్టి ఇలాగ ఫలించేడి జీవితం నీలో ఉండాలి అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. కాబట్టి ఎదగకపోతే ఫలించేడి జీవితం అనేది ఒక క్రైస్తవునిలో మనము కనుగొనలేము. ఈ విధంగా ఎదగడం వలన కలిగే మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే వి విల్ గ్రీన్ గ్లోరీ టు అవర్ గాడ్. మన దేవునికి ఎంతో గొప్ప మహిమను తెచ్చేవారముగా ఉంటాం. మనం ఫలించి దేవుని కొరకై గొప్ప కార్యములు చేసి దేవుని నామానికి మహిమను తెచ్చేవారముగా మనం ఈ లోకంలో ఉండగలము. అందుకనే తండ్రి, పరమ తండ్రి దేవుని యొక్క ఆశ ఏంటి అంటే మనము ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా మనము బలపరచబడాలి, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడాలి అని పదే పదే దేవుని వాక్యం ద్వారా ఆ పరమ తండ్రి మనకు తెలియజేయచ్చు అని ఉన్నాడు. కాబట్టి ఇలాగున ఎదుగుట ఏంటి అనేది మన సాయంకాల సమయం మనం చూద్దాం. ఈ అంశంలోనికి వెళ్ళకముందు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. చూడండి, ఏ వ్యక్తి కూడా పుట్టకుండా ఎదగలేడు. ఎవరినైనా మనం పుట్టని వాడిని ఎదుగుతున్నాడని చెప్పగలమా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక వ్యక్తి ఎదగాలి అంటే మొట్టమొదటిగా జన్మించాలి. ఒక చెట్టు ఎదగాలి అంటే మొట్టమొదటిగా విత్తనం మొక్కగా మార్చబడాలి, అప్పుడే అది చెట్టుగా మార్చబడుతుంది. అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎదగాలి అనేటువంటి ఆశను కలిగి ఉండాలి అంటే జన్మించాలి, అప్పుడే ఆ వ్యక్తి అతను ఎదిగేవాడుగా ఉంటాడు. అంటే దేవుని వాక్య ప్రకారం జన్మించుట అంటే చూడండి, నికోదేముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు మరలా జన్మించాలి అని అన్నాడు. ఏంటి అని ఆయన ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. నేను ఎలాగ మరలా జన్మించగలను? ఎంత పెద్దవాడనైనను తల్లి గర్భంలోనికి ఎలాగెళ్ళి మరలా జన్మించగలనని నీకేదేమో అన్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఆత్మ ద్వారా దేవుని వాక్యం ద్వారా జన్మించాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తము ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడి నీ పాపములన్నీ పరిహరింప చేయబడుట ద్వారా నువ్వేం పొందుతావు అంటే రక్షణ పొందేవాడుగా ఉంటావు. ఈ రక్షణ పొందడాన్ని దేవుని వాక్య ప్రకారం ఏం చెప్పచ్చు అంటే తిరిగి జన్మించుట. ప్రభువుని క్రీస్తులోనికి నువ్వు తిరిగి జన్మిస్తూ ఉంటున్నావు. నీ పాపములన్నీ పరిహరించబడి ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా నువ్వు జన్మించబడుతున్నావు అని అర్థం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఎదగాలి, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, ఉన్నత స్థితిలోనికి రావాలి, నువ్వు సాధించాలి ఆశ ఉన్నట్లయితే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించవలసిన వాడుగా ఉంటున్నావు. అప్పుడే ఎదుగుట అనేటువంటి అంశము నీకు చెందినదిగా ఉంటుంది. ఒక నువ్వు ఆత్మీయంగా తిరిగి జన్మించిన వాడవైతే దీస్ వర్డ్స్ ఆర్ నోవే రిలేటెడ్ టు యూ. ఈ మాటలు, ఎదుగుట అనేటువంటి మాటలు నీకేమాత్రము అవి సంబంధించినవిగా ఉండవు. కాబట్టి ప్రియమైన సోదరి, ప్రియమైన యవనస్తురాలి, సాయంకాల సమయమున నీవు కూడా తిరిగి జన్మించి ఎదిగి
ఫలించి దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప మెప్పు పొందాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. అదే నీ జీవితానికి ఒక పరమార్థము, అదే నీ జీవితానికి ఎంతో సార్థకము, అదే నీ జీవితానికి ఆశీర్వాదకరము, నీ జీవితానికి ఎంతో అది అంటే ఘనతను తెచ్చేటువంటి జీవితం. కాబట్టి జన్మించకుండా, నువ్వు ఫలించకుండా, నువ్వు అభివృద్ధి చెందకుండా, ఎదగకుండా ఈ లోకంలో పుట్టి బ్రతికి చనిపోతే దెర్ ఈజ్ నో యూజ్. కాబట్టి ఎన్నో చెట్లు ఎన్నో జంతువులు అలా పుడుతున్నా చనిపోతున్నాయి. కాబట్టి వాటి వలన కూడా కొంచెమన్నా యూజ్, నీ వలన ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన సోదరి తిరిగి జన్మించి ఎదగాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. సాయంకాల సమయం మరొక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అనేక మంది ఈ ఆత్మీయ ఎదుగుదలను కొరకు ప్రయాసపడడం లేదు. చాలామంది వారు దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాల్స్ సాటిస్ఫాక్షన్, ఒక స్వయం సంతృప్తిలో వారు జీవిస్తున్నారు. ఏంటి అది అంటే వారు కొన్ని విషయాలు బట్టి మేము ఆత్మీయంగా ఎదిగినాము అని అనుకుంటున్నారు. అందుకనే వారు నిజమైన ఆత్మీయమైన ఎదుగులలోనికి వారు రాలేని వారుగా కనబడుతూ ఉంటున్నారు. ఏంటి? అందుకనే మీకు కొన్ని సంగతులు తెలియజేయాలను. వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ గ్రోత్? ఆత్మీయంగా అంటే మోసపూరితమైనటువంటి లేకపోతే అసలు ఆత్మీయంగా ఎదుగుదల కాని వాటివి ఏంటి? దేన్ని మనం అనుకుంటున్నాం? చూడండి, చాలామంది ద ఫిజికల్ ఏజ్ని ఏమనుకుంటున్నారంటే ఆత్మీయ ఎదుగుదల అనుకుంటున్నారు. నేను పలానిది సంవత్సరం రక్షించబడ్డాను, ఇప్పటికీ 40 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 25 సంవత్సరాలైంది అని వారు ఈ యొక్క టైంను బట్టి వారు ఏమంటున్నారంటే వీఆర్ గ్రోన్ పీపుల్, మేము ఎదిగిన వారము అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన సోదరి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. లెట్ us turn to Hebrews chapter 5 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఇక్కడ ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ హెబ్రీయులకు ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఆయన ఏమంటున్నాడంటే కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. అంటే మరొక మాటలో మన భాషలో చెప్పాలి, రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోయింది. మీరు ఎంతగానో రక్షించబడిన చాలా కాలం అయిపోయింది. మరి మీరు ఇప్పుడు ఎలా ఉండాలంటే మీరు బోధకులుగా ఉండవలసిన స్థానంలో ఉండవలసిన వారుగా ఉంటున్నారు. కానీ మీరేమైపోయారు? మీరు మరలా పాలు త్రాగవలసిన అంటే వారి వలె ఉన్నారు, అంటే పసిపిల్లల వలె ఉన్నారు మీరు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఫిజికల్ ఏజ్, మనము రక్షించబడి 40 సంవత్సరాలు అయినంత మాత్రాన మనం ఆత్మీయంగా ఎదిగినామని కాదు. వీ కెనాట్ సే బికాస్ ఆఫ్ దిస్ ఏజ్, దిస్ ఈజ్ ద ఫిజికల్ టైం బట్టి వీఆర్ గ్రోన్ పీపుల్ అని వీ కాంట్ సే. అది మనం చెప్పలేము, అది సాధ్యం కాదు. ఎందుకంటే అది తప్పుడు అభిప్రాయము. చాలామంది ఇలాంటి అభిప్రాయం వల్ల మేము ఎదిగిన వారు అని అనుకుంటున్నారు. అది ఎంతో మోసపూరితమైనటువంటి సంగతి అని గ్రహించాలని ప్రభువు పేరట కోరుతూ ఉంటున్నాను. రెండవదిగా వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ గ్రోత్ అని ఆలోచించినట్లయితే చూడండి, చాలామంది ఇలాగ అనుకుంటున్నారు, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ బైబిల్ నాలెడ్జ్, మాకు బైబిల్ గురించి ఎన్నో సంగతులు తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీఆర్ స్పిరిచువల్లీ గ్రోన్ పీపుల్ అని అనుకుంటున్నారు, ఆత్మీయంగా ఎదిగిన వారం అనుకుంటున్నారు. కానీ గ్రహించవలసిన సత్యం ఏంటి? ఏమనొస్తారా ఈవెన్ దో యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యు నో మెనీ థింగ్స్ ఇన్ ద బైబిల్. మరొక మాట నేను చెప్తాను, బైబిల్ అంతా నువ్వు బై హ్యాడ్ చేసిన వచ్చిన ప్రతి వచనం ఎక్కడుందో నువ్వు చెప్పగలిగిన దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ గ్రోన్ పర్సన్. నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడు అని కాదు. ఇది సత్యాన్ని గ్రహించాలి. ఒకవేళ అలాగ మనము ఆలోచించినట్లయితే ద ఫారిసీస్ ఆర్ వెరీ అండ్ స్పిరిచువల్లీ గ్రోన్ పీపుల్ అని మనం చెప్పవచ్చు. చూడండి, చాలాసార్లు కొంతమంది శాస్త్రులు పరిచయాల గురించి ఆలోచించినట్లయితే ఒకసారి వారిని యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చినప్పుడు హెరోదు రాజు వెంటనే శాస్త్రులు పరిచయాలు పిలిచి వీరిలాగా యూదాలో ఒక రాజు పుడతారని వీళ్ళు అంటున్నారు, మరి మీకు తెలుసా అంటే వారు వెంటనే పుస్తకాలు కూడా చూడకుండా వారు ఏమాత్రము తనకు వెనుక లేకుండా వెంటనే ఏమన్నారు, యూదా బెత్లెహేమా నువ్వు అల్పమైన దానవు కాను అని వెంటనే రాజుకి ఏం చెప్పారండి, యూదా బెత్లెహేములో యూదుల రాజుగా పుట్టబోయేవాడు ఉన్నాడని చెప్పారు. వారికి కూడా ఏముంది? వారికి కూడా ఎంతో జ్ఞానం ఉంది, బైబిల్ గురించిన ప్రవచనాల గురించిన జ్ఞానం ఉంది, ఎన్నో సంగతులు వారికి తెలుసు.
బట్ కెన్ వి సే దే ఆర్ ద స్పిరిచువల్లీ గ్రోన్ పీపుల్? వారు ఆత్మీయమైన ఎదిగిన వారని మనం చెప్పగలమా? దే డిడ్ నాట్ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ గాడ్. దేవుడు అంగీకరించలేదు, తిరస్కరించినారు. మరి ఏ విధంగా వారిని మనము ఆత్మీయ ఎదిగిన వారని చెప్పగలం? అంటే దాని అర్థం ఏంటో ఫైనల్గా నేను చెప్పాను. సత్యం ఏంటంటే, నువ్వు బైబిల్ గురించి ఎన్నో సంగతులను తెలిసిన వాడు ఉండవచ్చు, కానీ బట్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ స్పిరిచువల్ గ్రోన్ పర్సన్. నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడు అని కాదు. అంటే ఆత్మీయంగా ఎదిగిన వారికి బైబిల్లో ఎన్నో సంగతులు తెలిసి ఉంటాయి, అది నేను కాదనడం లేదు. కానీ తెలిసినంత మాత్రాన ఆత్మీయంగా ఎదిగిన వారు అని అనుకుంటే అది మన తప్పుడు అభిప్రాయము. తర్వాత మూడవదిగా, వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ గ్రోత్ అని ఆలోచించినట్లయితే, మనం ఎన్నో స్పిరిచువల్ యాక్టివిటీస్లో మనము మునిగిపోయిన వారముగా ఉండవచ్చు. అంటే వాక్యం చెప్పవచ్చు, పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, సువార్తలు ప్రకటించవచ్చు, మందిరాలు శుభ్రం చేయవచ్చు, మందిరాల్లో చాపలు వేయవచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పనులు ఎన్నో మనం చేయవచ్చు. కానీ వీటన్నిటిని బట్టి నేను ఆత్మీయంగా ఎదిగిన వాడని అనుకుంటే అది మోసమే. ఎందుకంటే దాని అర్థం ఏంటో తెలుసా? యాక్టివిటీస్ కెనాట్ డిసైడ్ దట్ యువర్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్. ఈ యాక్టివిటీస్ అనేటివి, ఆత్మీయమైన పనులు నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడు అని చెప్పలేవు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మేము నీ పేరట దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ పేరట మేము పరిచర్యలు చేయలేదా? నీ పేరట సువార్తను ప్రకటించలేదా? నీ పేరట మేమున్నో చేశాము కదా అంటున్నాడు. కానీ ప్రభు వారితో ఏమన్నాడు? అక్రమం చేయవార్లరా, నా ఇద్దరి నుంచి వెళ్ళి మీరెవరో నాకు తెలియదు. చూడండి, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, నువ్వన్నో ఈ యాక్టివిటీస్ను కలిగినంత మాత్రాన దట్ డజంట్ మీన్ యు ఆర్ ఎ స్పిరిచువల్లీ గ్రోన్ పర్సన్. చాలామంది ఇలాంటి మోసంలో ఉంటున్నారు. యవనస్తులు అనేక మంది ఎన్నో పనులు చేస్తూ ఉంటున్నాం కాబట్టి మేము ఆత్మీయంగా ఎదిగిన వారమని అనుకుంటున్నారు. కానీ మీరు గ్రహించిన సత్యం ఏంటి అంటే, ప్రేమైన యవనస్తులారా, ఈ ఎన్నో క్రియలు అనేవి నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడవని చెప్పలేవు. తర్వాత 4వదిగా మనం చూసినట్లు, వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ గ్రోత్ అని ఆలోచించినట్లయితే, ఇమిటేషన్ ఆఫ్ సమ్ స్పిరిచువల్ పర్సన్ డజంట్ మీన్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ గ్రోన్ పర్సన్. అంటే ఆత్మీయమైనటువంటి వ్యక్తిని నువ్వు ఇమిటేట్ చేసినంత మాత్రాన నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడు అని కానే కాదు. కొన్నిసార్లు నేను చదువుకునేటప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, ఆ వ్యక్తి వాక్యం చెప్పమంటే మరొక వ్యక్తిని అట్లే ప్రింట్ గుద్దినట్టు ఇమిటేట్ చేసేవాడు. అదే స్టైల్ ఆఫ్ స్పీకింగ్, అదే స్టైల్ ఆఫ్ టాకింగ్, ఒకటే మాటలు విధంగా చేసేవాడు. కానీ నువ్వు ఈ విధంగా ఇమిటేట్ చేయడం వలన దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ గ్రోన్ పర్సన్. కాబట్టి ఒక వ్యక్తి వల్లే ప్రార్థించి, ఒక వ్యక్తి వల్ల ఆరాధించి, ఒక వ్యక్తి వల్ల ప్రకటించి, ఒక వ్యక్తి వల్ల వస్త్రధారణ చేసుకొని, ఒక వ్యక్తి వల్ల నడుచుకుంటూ నువ్వు జీవించినంత మాత్రాన దాని అర్థం నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడు అని కానే కాదు. కాబట్టి ప్రేమైన యవనస్తురాలా, ఈ మోసంలో నువ్వు ఉండవద్దని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. కాబట్టి చాలామంది కొన్ని ఇమిటేట్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఆత్మీయంగా ఎదిగిన వారం అని అనుకుంటున్నారు. కానీ అది తప్పుడు అభిప్రాయం అని ప్రభు పేరిట మీకు తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత మరి ఒక సత్యము, వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ గ్రోత్ అని తెలియజేయడానికి మరొక సంగతి ఏంటి అంటే, చాలామంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, వారు కలిగిన ఆశీర్వాదములను బట్టి వారెంతో ఆత్మీయంగా ఎదిగిన వారు అనుకుంటారు. వారికి మంచి ఉద్యోగము, ఇల్లు, కార్లు, లేకపోతే ఆస్తులు, అంతస్తులు, పదవులు ఈ లోకములు ఉన్నాయనుకో, వారేమనుకుంటుంటారంటే వీఆర్ స్పిరిచువల్లీ గుడ్ అండ్ వీఆర్ స్పిరిచువల్లీ బ్లెస్డ్ పీపుల్, వీఆర్ స్పిరిచువల్లీ గ్రోన్ పీపుల్ అని వారు అనుకుంటున్నారు. ఇది కూడా మోసపూరితమైన అభిప్రాయము. నీకు ఈ లోకరీతిగా ఎన్నో ఆస్తులు, అంతస్తులు, పదవులు ఎన్నో ఉండవచ్చు, కానీ అవన్నీ నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడవని నిర్ణయించలేవు. కాబట్టి ఇలాగ చాలామంది ఈ ఆత్మీయంగా మేము ఎదిగిన వారం అని వీటన్నిటిని బట్టి వారు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆత్మీయంగా మనము వీటిని బట్టి మనము ఆత్మీయంగా ఎదిగిన వారం అని ఆలోచించినట్లయితే మన మోసంలో చిక్కుకునే వారముగా మనం ఉంటాం. సో లెట్ us బీ కేర్ఫుల్. ఇటువంటి వాటిలో చిక్కుపడొద్దని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. ఆత్మీయంగా మనం ఎదగకపోతే కలిగేటువంటి కొన్ని నష్టాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆత్మీయంగా ఎదుగుట ఎంత అవశ్యమో మీకు తెలియజేయడానికి ఈ మాటలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఆత్మీయంగా ఎదగని క్రైస్తవుడు ఎలాగుంటాడంటే, ఈజ్ ఏ ఇన్కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్ జీవించేవాడుగా ఉంటాడు. అంటే
ఒక దినం బాగుంటాడు, ఒక దినము పడిపోయిన వాడుగా ఉంటాడు, ఒక దినము దేవుని కొరకై పాటుపడాలని ఉంటాడు, మరొక దినం ఏమీ లేని వాడుగా, అసలు దేవుడు ప్రభువే లేడన్నట్లుగా జీవించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగని కారణం చేత వారు స్థిరమైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకై జీవించలేని వారుగా ఉంటారు. అంటే మరొక మాటలో చెప్పాలంటే ఆత్మీయంగా ఎదగని వారు దే లీడ్ ఎమోషనల్ క్రిస్టియన్ లైఫ్. వారు ఏదో ఉద్రేకపూరితమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది దేవుని భక్తులు కూడా పేతురుడు ఆత్మీయంగా ఎదగనప్పుడు ఒక ఎమోషనల్ క్రిస్టియన్గా ఆయన జీవితం మనకు కనపడేదిగా ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్ లైఫ్ ఆయనలో కనపడుతుంది. కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదిగినాడో ఆయనలో ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ లైఫ్ మనం ఎప్పుడే కానీ చూడము. తర్వాత రెండవదిగా, నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్. అంటే అది ఏమాత్రము ప్రభావితమైన జీవితముగా ఉండదు. కాబట్టి అందుకనే నువ్వు ఎదిగినప్పుడు నిజంగా నీ జీవితము ద్వారా, నీ జీవన శైలి ద్వారా కూడా అనేకులకు ఎంతగానో నీ జీవితం ద్వారా అనేకులను ప్రభావితం చేసేవాడుగా నీవు ఉండగలవు. చూడండి, మనం చూసినట్లయితే మనము చిన్న బిడ్డలు చూస్తే వారి జీవితాలు మన మీద ఏమాత్రము ఇంపాక్ట్ చేయవు. కానీ ఒక బాగా ఎదిగిన ఉన్నత స్థితిలోనికి వచ్చిన వ్యక్తి, సాధించిన వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం సాక్ష్యము మనకెంతో మనల్ని ప్రభావితం చేసేదిగా ఉండేదిగా ఉన్నది. కాబట్టి ఎదుగుట ద్వారా యూ కెన్ పుట్ ఎ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న వారి మీద ఒక గొప్ప ప్రభావాన్ని నువ్వు చూపించేవాడుగా నీవు ఉండగలవు. ఇంకా ఆలోచించినట్లయితే ఆత్మీయంగా ఎదగని వారు ఒక క్రైస్తవ లోకానికి ఎంతో హానికరమైన వారని ఒక భక్తుడు అన్నాడు. ఆత్మీయంగా ఎదగని క్రైస్తవులు అలాగే ఉన్నట్లయితే దే ఆల్వేస్ లివ్ లైక్ ఎ చిల్డ్రన్, దే ఆల్వేస్ క్వారల్ ఫర్ వెరీ స్మాల్ థింగ్స్ అండ్ దే కాజ్ గ్రేట్ డ్యామేజ్ టు ద చర్చ్ అండ్ సొసైటీ. కాబట్టి ఆత్మీయంగా ఎదగని వారు సంఘాలకు ఎంతో హానికరం, క్రైస్తవ లోకానికి ఎంతో హానికరంగా ఉంటారు వారు. ఎందుకంటే చిన్న వాటికి అలుగుతారు, చిన్న వాటికి కొట్లాడతారు, చిన్న వాటికి వారు శరీరానుసారంగా ప్రవర్తించేవారుగా మనకు కనబడుతూ ఉంటారు. మీరు ఈ దినాల్లో సంఘాల్లో కూడా మీరు గమనించినట్లయితే అనేక మంది ఎంతో రక్షించబడి ఎన్నో సంవత్సరాలు ఉంటాయి, కానీ వారి యొక్క ఆలోచన శైలి చూస్తే చిన్న బిడ్డల వారు పోట్లాడడానికి కొనుక్కునేవారు. చిన్న వాటికి చిన్న సంగతుల కొరకు, నాకు పెరుగు రాలేదని, చికెన్ పడలేదని, లేకపోతే నాతో మాట్లాడలేదు, ప్రైజ్లాడ్ చెప్పలేదని, ఇలాంటి వాటి కొరకు చిన్న వాటికి ఎన్నో అసమాధాన కార్యాలు చేసేవారుగా ఉంటారు. అండ్ దాని అర్థం ఏంటి అంటే, ఇఫ్ యు డు నాట్ గ్రో స్పిరిచువల్లీ యూ విల్ బికమ్ డేంజర్ టు ద చర్చ్. కాబట్టి నీ సంఘానికి నువ్వు హానికరమైన వాడుగా ఉంటావు. అందుకని ఆత్మీయంగా నువ్వు ఎదిగితే సంఘానికి ఎంతో ఒక బలమైన శక్తిగా నువ్వు ఉండేవాడుగా ఉంటావు. కాబట్టి ప్రేమైన యవనస్తులు ఆత్మీయంగా ఎదుగుడు ఎంత అవసరమో గుర్తించాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. అంతేకాదు, నాలుగవదిగా, ఒక ఆత్మీయంగా ఎదగని వ్యక్తి దేవుని కార్యములకు ఒక ఆటంకముగా ఉండేవాడుగా ఉంటాడు. సరే, అనేకమైనటువంటి కార్యాలకు ఆటంకాన్ని కలిగించేవాడు. దేవుని కార్యాలు కొనసాగవు ఆ ప్రదేశంలో ఆత్మీయంగా ఎదగని కారణం చేత. అందుకనే అనేక చోట్ల దేవుని కార్యాలు జరగకుండా, అనేక చోట్ల దేవుని నామానికి అవమానం కలగడానికి కారణం ఏంటి అంటే ఆత్మీయంగా ఎదగని క్రైస్తవులే. అందుకనే ఆత్మీయంగా ఎదిగినప్పుడు దేవుని కార్యాలు బలమైన విధానంలో జరిగేవిగా ఉంటాయి. అంతేకాదు, ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆత్మీయంగా ఎదగనటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారంటే తెరచాపలే వారి జీవితం ఉంటుంది. వారు ఒక గమ్యస్థానం లేని వారుగా ఉంటారు. తెరచాపలు అంటే తెలుసు కదా, వాళ్ళు ఎలాగుంటారంటే దర్ ఎయిమ్లెస్ పీపుల్. ఎక్కడికి పోతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వారి గమ్యం ఏంటో తెలియదు, ఏం సాధించాలనుకుంటున్నారో వారికి అర్థం కాదు. గాలి ఎటు కొడితే, ఎవరేం మాట్లాడితే అటు వెళ్ళిపోయేవారుగా కనపడుతూ ఉంటారు. కాబట్టి వారిలో ఎంతో వేవరింగ్ మైండ్ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ క్రిస్టియన్ లైఫ్ ఉంటుంది, దేవాల అస్థిరులుగా కనబడుతూ ఉంటారు. అందుకనే ఎఫెసీయుల 4:14 అపోస్తలుడైన పౌలు ఇలాంటి వారిని గురించి ఆయన వివరిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన యవనస్తురాలా, ఈ సమయంలో గ్రహించవలసిన సత్యం, నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే ఇన్ని నష్టాలు నువ్వు పొందేవాడవుగా నీ ద్వారా కలిగేవిగా ఉంటున్నాయి. అందుకనే జాగ్రత్త పడాలని ప్రభు పేరిట కోరుతున్నాను. నీలో ఇన్కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్ ఉంటుంది, అంటే స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం నీలో ఉండదు.
విల్ బి ఇన్ఎఫెక్టివ్ పర్సన్. నీ జీవితం ద్వారా ఇతరుల మీద ఏమాత్రం ప్రభావం ఉండదు. నీవే సంఘానికి ఒక హానికరమైన దానవుగా ఉంటావు. అంతేకాదు దేవుని కార్యములకు ఆటంకాన్ని కలిగించేవాడుగా నీవు ఉంటావు. ఇంకా మనం ఆలోచించినట్లయితే మనము ఆత్మీయంగా ఎదగని వారు తెరచాపలు లాంటి వారు, గమ్యం లేని వారుగా ఉంటారు. గమ్యస్థానం లేని వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏమి సాధించబోతున్నారో వారికే తెలియదు. ఫైనల్గా చెప్పాలని సత్యం ఏంటి? ఆత్మీయంగా నువ్వు ఎదగకపోతే నీ జీవితము వ్యర్థమైపోయేదిగా ఉంటున్నది. అందుకని ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు కోరుకోవాలని ప్రభు పేరట నిన్ను కోరుతూ ఉంటున్నాను. ఈ సాయంకాల సమయమున ఈ సత్యాలు మనం గ్రహించిన వారమై ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశను కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉంటున్నాను. అలాంటి ఆశతో గనక నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ప్రయాసపడినట్లయితే నిజంగా నువ్వు ఆత్మీయంగా ఎదిగేవాడవుగా, దేవుని మహిమకరంగా ఫలించేవాడవుగా నువ్వు ఉండగలవు. ఎన్నో గొప్ప కార్యము సాధించేవాడవుగా ఉండగలవు. కాబట్టి ఈ సమయంలో బిఫోర్ వి గో ఇంటూ హౌ కెన్ వి గ్రో స్పిరిచువల్లీ, ఏ విధంగా ఆత్మీయ ఎదుగుట అనేది ధ్యానించబో ముందు ఒక సత్యాన్ని, అసలు ఆత్మీయంగా ఎదుగుట అంటే ఏంటి అనేది మనము మీకు తెలియజేయాలని కోరుతున్నాను. ఇంతవరకు వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల కానిదేంటో మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుట ఏంటి అనేది నేను క్లుప్తంగా మీకు తెలియజేయాలని కోరుతూ ఉంటున్నాను. లెట్ us turn to Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణములకు పురుషులకు వరకు, అనగా క్రీస్తు కలిగిన సారూప్యతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది, ఆత్మీయమైన ఎదుగుల అంటే ఏంటో తెలుసా? వీ నీడ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనము ఎదగడమే నిజమైన ఆత్మీయమైన ఎదుగుదల అని మనము చెప్పవచ్చు. కాబట్టి బికమ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె మారడమే అన్ని విషయములలో ఆత్మీయమైన ఎదుగుదల. కనుక మనము క్రీస్తు గుణలక్షణాలు మనం కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. క్రీస్తు లాంటి ఆ యొక్క దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండడానికి మనము ఎదగాలి. క్రీస్తు దేవుని కొరకై పాటుపడడానికి, దేవుని చిత్తం ఎరిగి ఆయన చిత్తంలో నడుచుకోవడానికి మనము ప్రయాసపడాలి. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, నీ జీవితంలో ఆత్మీయమైన ఎదుగుదల ఏంటి అంటే క్రీస్తు వలె నువ్వు మార్చబడాలి. యూ హ్యావ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. కాబట్టి నీ గోల్, నీ గమ్యం, నీ గురి ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె నేను మారాలి. అదే నిజమైన ఆత్మీయమైన ఎదుగుదల. ఆత్మీయమైన ఎదుగుదల ఏంటో ఏదో సాధించాలని అనుకుంటారు కొంతమంది, ఏమేమో చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన తాత్పర్యం, నిజమైన అండర్స్టాండింగ్, నిజమైన ద రైట్ మీనింగ్ ఏంటంటే ఆత్మీయమైన ఎదుగుదల అంటే వీ హ్యావ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అందుకనే ప్రభు ఏం చేశాడంట, పరిశుద్ధులు సంపూర్ణలు క్రీస్తు యొక్క శరీరం క్షమావృద్ధి పొందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరి సువార్తికులను, కొందరి కాపర్లుగాను, కొందరు ఉపదేశకులుగాను నియమించెను. కాబట్టి మనము ఎదగడానికి దేవుడు ఎన్నో అనుకూలతలు ఆయన కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. ఈజ్ బ్రింగింగ్ సో మెనీ గుడ్ థింగ్స్ టు గ్రో. మనకు దేవుడు ఎన్నో సదుపాయాలను ఆయన కలగజేసి నియమించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం, వాట్ ఈజ్ స్పిరిచువల్ గ్రోత్ అంటే అర్థం ఏంటో తెలుసా? నాట్ బికమింగ్ లైక్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, అట్లని కాదు, బట్ వీ హ్యావ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, మా బాహ్య పురుషుడు క్షీణించుచున్నాను, మా అంతరంగ పురుషుడు అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు. ఏమైతుంది అంతరంగ పురుషుడు? అపోస్తలుడైన పౌలు ఈ గలతీల గురించి రాస్తూ ఆయన ఏమని రాశాడంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, గలేషియన్స్ చాప్టర్ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయం మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఏంటి వాట్ ఈజ్ పౌల్ ఈజ్ టాకింగ్ అబౌట్? ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే
పిల్లలారా అని వాళ్ళు పిలుస్తూ ఆయన ఏమంటున్నాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ గురించి నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే అర్థం ఏంటంటే, పౌలు యొక్క ఆశ ఏంటంటే క్రీస్తు స్వరూపంలోనికి వారు మార్చబడాలి. వరంతరంగ పురుషుడు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. అదే నిజమైన ఆత్మీయమైన ఎదుగుదల. అది పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సాయంకాల సమయమున లెట్ us అండర్స్టాండ్ దట్ స్పిరిచువల్ గ్రోత్ అంటే అర్థం ఏంటి అంటే బికమింగ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె మార్చబడుటనే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల అనేది మనం గ్రహించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ప్రియమైన ఈ సాయంకాల సమయంలో ఇలాంటివి గ్రహింపగలిగిన వారమై మనము ఆత్మీయంగా ఎదగడానికి మనము ప్రయాసపడాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. ఈ సాయంగా కొన్ని సంగతులు, ప్రాముఖ్యమైన సంగతులు, ఏ విధంగా మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడమో మీకు తెలియజేయాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. సమయం కొలది కొన్ని సంగతులు క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా చూడండి, ఆత్మీయంగా ఎదగాలి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. 1 Corinthians chapter 3 verse 6. Let us read all together. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయువాడు దేవుడే. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి. చూడండి, ఆత్మీయంగా మన సొంత ప్రయత్నాల ద్వారా మనం ఎదగలేము. ఆత్మీయంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే వృద్ధి కలగజేయవాడు ఎవరంట? దేవుడే. కాబట్టి దేవుడే మన జీవితాలను క్రీస్తు స్వరూపంలోనికి మార్చేవాడుగా ఉంటున్నాడు. మరి మన పాత్ర ఏం లేదా? మనం మౌనంగా ఉంటే సరిపోతుందా అని ఆలోచించినట్లయితే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే మన జీవితాలను దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో నువ్వు పెట్టినట్లయితే నీ జీవితాన్ని ఆయన వృద్ధి పంచేవాడుగా ఉంటాడు. నీ జీవితాన్ని క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఆయన మార్చేవాడుగా ఉంటాడు. క్లుప్తంగా నేను మీకు కొన్ని ఉదాహరణ తెలియజేస్తాను. చూడండి, ఒక రాయి ఉందనుకోండి, భయంకరమైన బండరాయి, కొండలో నుంచి తవ్వినారు. అది ఇప్పుడు ఎంతో భయంకరమైన వికృత రూపంలో ఉంటున్నది. దాన్ని తీసుకెళ్ళి శిల్పి చేతిలో పెట్టి ఈ శిల్పాన్ని ఫలాని శిల్పముగా నువ్వు చెక్కు అని చెప్పినట్లయితే ఆ శిల్పకారుడు ఏం చేస్తాడంటే దాన్ని ఎంతో ఓపికతో, ఎంతో సహనముతో దాన్ని చెక్కి ఆ రాయిని, ఆ బండరాయిని ఆ శిల్పముగా మార్చివేస్తాడు. కాబట్టి అదేవిధంగా నీ దేవుని చేతిలో బండరాయి లాంటి నీ జీవితాన్ని నువ్వు పెట్టినట్లయితే ఆయన పరమశిల్పి, ఆయన ఎంతో కృప కలిగిన వాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, సహనం కలిగిన దేవుడు. ఆయన స్లోగా నెమ్మదిగా నీ జీవితాన్ని చెక్కి, నీ జీవితాన్ని కొట్టి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ఒక క్రీస్తు యొక్క సారూప్యంలోనికి నీ జీవితాన్ని మార్చేవాడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి బండరాయి ఏం చేయాలి? నన్ను తాకద్దు, నన్ను ముట్టద్దు, నా మీద నీకు అధికారం లేదని బండరాయి అన్నట్లయితే శిల్పకారుడు బండరాయిని శిల్పంగా ఏమాత్రం మార్చలేడు. కాబట్టి బండరాయి ఏం చేయాలంటే బండరాయి శిల్పకారుని చేతికి తన జీవితాన్ని అప్పగించాలి. నా మీద సర్వాధికారం నీకే ఇస్తున్నాను అని ఎప్పుడైతే బండరాయి శిల్పకారునికి అప్పగించుకుంటుందో శిల్పకారుడు అందమైన శిల్పముగా బండరాయిని మారుస్తాడు. కాబట్టి ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ఆర్డర్ టు grow spiritually, what you have to do, you have to surrender, submit your life to God. దేవుని చేతిలోనికి నీ జీవితాన్ని పెట్టాలి. అలా పెట్టినప్పుడే నిజంగా నువ్వు ఆత్మీయంగా క్రీస్తు స్వరూపంలోనికి నీ జీవితాన్ని ఆ దేవుడు మార్చివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఒక కుమ్మరి మట్టి ముద్దను తీసుకొని అందమైన పాత్రగా ఆయన మార్చివేస్తాడు. ఎలా మారుస్తాడు? ఆ యొక్క మట్టిని ఆయన కొట్టి దాంట్లో ఉన్న వ్యర్థదంతని తీసివేసి మెత్తదిగా చేసి అందమైన పాత్రగా సిద్ధపరిచి దానిని ఘనమైన పాత్రగా చివరికి రూపించేవాడుగా ఉంటున్నాడు. మన దేవుడు కూడా ఆయన పరమ కుమ్మరి. ఆయన మన జీవితాన్ని ఆ మట్టి లాంటి మన జీవితాన్ని అందమైన పాత్రగా మార్చివేస్తాడు. క్రీస్తు వలె ఘనమైన పాత్రగా మార్చివేస్తాడు. కాబట్టి నువ్వు ఇక్కడ కూడా మనం చేయవలసిన పని ఏంటంటే కుమ్మరి చేతిలోనికి మన జీవితాన్ని అప్పగించాలి. ఆయన చేతులలోనికి నైపుణ్యం కలిగిన ఆయన చేతులలోనికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఆ కుమ్మరి నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీ జీవితం పగిలిపోయి ఉండవచ్చు, నీ జీవితం వ్యర్థమైపోయి ఉండవచ్చు,
ఎన్నో కారణాల చేత నీ జీవితం పడిపోయి ఉండవచ్చు, ఆత్మీయంగా పతనావస్థలో ఉండవచ్చు, ఎంతో అవమానము సాక్ష్యాన్ని కోల్పోయి ఉండవచ్చు. నువ్వు ఏమాత్రం కృంగిపోనవసరం. క్రీస్తులో నువ్వు కలిగిన గొప్ప ఆశీర్వాదం, ఆశ, నిరీక్షణ ఏంటో తెలుసా? నీ జీవితాన్ని తిరిగి ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన నీ జీవితాన్ని అందమైనదిగా మరలా మార్చివేసి క్రీస్తు స్వారూప్యంలోనికి నిన్ను మారుస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని ఎంతగానో పగలగొట్టుకున్నాడు, సాక్ష్యాన్ని కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు, సమయాన్ని కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, ఎంతో దురవస్థలోనికి కొనిపోబడిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే తిరిగి తీర్మానించుకుని నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అని ఎప్పుడైతే తాను తీర్మానించుకున్నాడో ఏం జరిగింది? తిరిగి సమస్తము సమకూర్చబడినదిగా ఉంటుంది, తిరిగి అందమైనదిగా జీవితం మారిపోయింది. అదేవిధంగా నీ పరమ తండ్రి కూడా నిన్ను ప్రేమించి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. నువ్వు కృంగిపోని అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు ఇంకా నేను ఇంతే, నా బతికింతే అని నువ్వు నిరాశ చెందని అవసరం లేదు. యు నో నీడ్ టు గెట్ డిప్రెషన్ అండ్ యు నో నీడ్ డిస్కరేజ్, బట్ come back to God, give your life to God. God will restore everything. He will make your life a beautiful one. ఆయన జీవితాన్ని అందమైనదిగా మార్చివేస్తాడు, అద్భుతకరమైనటువంటి జీవితంగా మార్చివేస్తాడు. ఆయన పరమ శిల్పి, ఆయన గొప్ప కుమ్మరి, నైపుణ్యం కలిగిన కార్పెంటర్, ఆయన ఈ సర్వ యూనివర్స్ సృష్టించిన సృష్టికర్త, నిర్మించిన సృష్టికర్త, భూమికి పునాదులు వేసిన గొప్ప దేవుడు ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. నీ పాడిపోయిన పగిలిపోయిన జీవితాన్ని అందమైన జీవితంగా ఆయన మార్చివేయగలడు. కనుక నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన నిన్ను క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చివేసే దేవుడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, నీ జీవితాన్ని తండ్రి చేతిలోనికి, ప్రభు చేతిలోనికి అప్పగించాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉంటున్నాను. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ దిస్ వన్. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు, ఈ దేవుని వాక్యం అనే పాలను మనం ఎల్లప్పుడూ అపేక్షించే వారముగా మనం ఉండాలి. చూడండి, పేతురు రాసిన పత్రికలో అపోస్తలుడైన పేతురు ఇలాగంటున్నాడు. లెట్ us turn to 1 Peter chapter 2 verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 2-3 వరకు కలిసి ఉన్నాయి, మనం చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసినట్ల సమస్తమైన దుస్తత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి మనం ఎదగాలి అంటే, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి అంటే, మన జీవితంలో అన్ని విధాలుగా అంటే ఎదుగునట్లుగా చేసేది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని పేతురు పాలతో పోలుస్తున్నాడు. ఎలాగైతే చిన్న బిడ్డ పాలు తాగి ఎదుగుతుందో అలాగే క్రైస్తవుడు దేవుని వాక్యం అనే పాలను అపేక్షించినప్పుడు, తాగినప్పుడు ఆ క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడి ఎంతగానో ఆత్మీయంగా ఎదిగిన వాడుగా ఉండగలడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీకు ఇంకా పాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, వారిని చిన్న బిడ్డలతో పోలుస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీరు సరిగ్గా ఇంకా దేవుని వాక్యాన్ని మీరు ఇంకా చదవలేదు, ధ్యానించలేదు, తెలుసుకొనలేదు అని ఆయన వారితో అంటూ వచ్చినాడు. కాబట్టి ప్రేమని యవనస్తురాలా దేవుని వాక్యాన్ని అపేక్షించాలంట. చిన్న బిడ్డలు వారికి ఆకలైనప్పుడు, వారికి పాలు ఇవ్వనప్పుడు ఎంతగా ఏడుస్తారంటే అంతగా ఏడుస్తారు. వారు దే విల్ క్రేవ్ ఫర్ ద మిల్క్ అంట. అండ్ అంతగా వారు ఏడ్చేవారుగా ఉంటారు. ఎప్పుడైతే వారికి పాలు దొరుకుతాయో ఏడుపును మానేవారుగా ఉంటారు. ఒక క్రైస్తవుడు దేవుని వాక్యం కొరకై అలాంటి ఆశ, అపేక్ష కలిగిన వాడుగా ఉండాలి. అలాగే ఉన్నప్పుడే నిజంగా ఆత్మీయంగా రక్షణ విషయంలో ఎదిగేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని దినదినము చదవాలి, దినదినము ధ్యానించాలి, ఆ వాక్యంలో ఉండే సత్యాలను గ్రహించాలి, ఆ వాక్యంలో లోతైన సంగతులు గ్రహించాలి. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అనేది మనము గ్రహించవలసిన వారముగా మనము ఉంచి ఉన్నాం. దేవుని వాక్యంలో 5 సంగతులు ప్రాముఖ్యంగా ఉంటాయి. ఏంటి అంటే, ద లైఫ్ ఆఫ్ పర్సన్స్, వ్యక్తిగతమైన జీవితాల గురించి రాయబడుతుంది. ద సెకండ్ థింగ్ ఈజ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు అందులో ఉంటాయి. ద థర్డ్ థింగ్ ద ప్రాఫెసీస్ ఆఫ్ గాడ్ ఉంటాయి. ద ఫోర్త్ థింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ ఉంటాయి. తర్వాత 5వది ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ 5 సంగతులు బైబిల్ గ్రంథంలో మనము కనుగొనవచ్చు. వీటన్నిటి విషయంలో మనము నిజమైన గ్రహింపు కలిగిన వారముగా ఉండాలి. మనం దినదినం చదవాలి, ధ్యానించాలి, వాటిని తెలుసుకోవాలి.
అలా చేసినప్పుడే ఆ వాక్యం ఎంతగా మనం తీసుకుంటామో అంత ఆత్మీయంగా ఎదిగిన వారముగా ఉంటాం. అంటే క్రీస్తు రూపంలోనికి మార్చబడిన వారముగా ఉంటాం. అసలు క్రీస్తు అంటే ఎవరు? దేవుని వాక్యమే క్రీస్తు. అంటే అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపాసక్తి సంపూర్ణుడిగా వసించిన. అంటే క్రీస్తు అంటేనే దేవుని వాక్యమే. కాబట్టి దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తున్నావో అంతగా నువ్వు క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడుతూ ఉంటున్నావు. ఇది మనం గ్రహించవలసిన సత్యమై ఉంటున్నది. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే మనము వాక్యం అనే పాలను అధికంగా అపేక్షించి మనము వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, వినాలి, గ్రహించాలి. వాక్యానుసారంగా మనం జీవించవలసిన వారముగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రేమ యవనస్తురాల, హౌ మచ్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం విషయంలో రోజు ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నావు? ఆర్ ఏబుల్ టు స్పెండ్ అట్లీస్ట్ లిటిల్ టైం? దేవుని వాక్యం చదువుటలో, ధ్యానించడంలో కొద్ది సమయమైనా నువ్వు స్పెండ్ చేస్తూ ఉంటున్నావా? అనేక మంది యవనస్తురాలు ఉదయకాలము లేస్తూనే ఊరికే బైబిల్ అటు తెరుస్తారు, ఒకటి చదువుతారు, ముగిస్తారు. అలాగే వారు ఏదో మేము దేవుని వాక్యం చదివినాములే అని సాటిస్ఫాక్షన్ ఉంటారు. కొంతమంది క్యాలెండర్లో వాక్యం చదువుతారు, మేము దేవుని వాక్యం చదివినాములే అనుకుంటారు. కొంతమంది సెల్ ఫోన్లో వచ్చే వాగ్దానాలు, సెల్ ఫోన్లో వచ్చేసి మెసేజ్లు చదివి మేము దేవుని వాక్యాన్ని చదివినాములే అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ద్వారా సంతృప్తి చెందవద్దు. నీ బైబిల్ తీసుకొని ధ్యానించు. దేవుని వాక్యం ఒక పుస్తకాన్ని తీసుకొని ధ్యానించు, చదువు. దాని లోతు ఏంటి? ఈ పుస్తకం ఎందుకు రాయబడింది? ఎవరు రాశారు? ఎందుకు రాశారు? దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? దేవుడు ఎందుకు నా కొరకే ఇది సత్యాన్ని ఈ వాక్యం ఈ అధ్యాయాన్ని ఉంచాడు అని ధ్యానించి దానిలో ఉన్న సంగతులు గ్రహించగలిగితే ఎంతగా దేవుని వాక్యమును గ్రహిస్తావో, ఎంతగా ధ్యానిస్తావో, ఎంతగా అపేక్షిస్తావో, ఎంతగా దాన్ని త్రాగుతావో పాలవలే, అంతగా నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడవుగా ఉండగలవు. సో ఈ సాయంకాల సమయమున హౌ కెన్ వీ గ్రో స్పిరిచువల్లీ? ఆత్మీయంగా ఎలాగ ఎదగగలము? ద ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్ టు క్రైస్ట్, దెన్ వీ కెన్ గ్రో స్పిరిచువల్లీ. ద సెకండ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు take the word of God. We have to desire the word of God as the child desires milk. కాబట్టి చిన్న బిడ్డ పాలను అపేక్షించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం అపేక్షించవలసిన వారముగా మనము ఉంచున్నాము. తర్వాత మూడవదిగా అని చెప్పి నేను ముగిస్తాను. అనేక సంగతులు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన సంగతులు మీకు తెలియచేయాలని నేను కోరుతూ ఉంటున్నాను. ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అంటే సరైన స్థలంలో నువ్వు ఉండాలి. చూడండి, ఒక చెట్టు ఉందనుకోండి, అది ఆత్మీయంగా ఎదగాలి అంటే దానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా, అది ఒక చెట్టు ఎదగాలి అంటే దానికి అన్ని పరిస్థితులు అది సరైనవిగా ఉండాలి. ఒక బండ మీద నువ్వు చెట్టును పెట్టి నువ్వు ఎదుగు అంటే ఎదుగుతుందా? అది ఎండిపోతుంది. ఒక షాలో అంటే మట్టి కొంచెం ఉన్న చోట చెట్టు విత్తనాన్ని వేసి ఎదుగండి ఎదుగుతుందా? అది కొద్ది కాలం ఎదుగుతుంది, అది ఎండిపోతుంది. అలాగే నీళ్ళు లేని చోట చెట్టును ఉంచి ఎదుగండి ఎదుగుతుందా? ఎదగలేదు. ఎడారిలో వేసి ఎదుగుతుందా అంటే ఎదగలేదు. కాబట్టి ఇన్ ఆర్డర్ టు గ్రో ఎ ప్లాంట్, ఇన్ ఆర్డర్ టు గ్రో ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్. ఒక చెట్టు ఎదగాలి అంటే అది సరైన ప్రదేశంలో ఉండాలి. అప్పుడే అది నిజంగా ఎదిగేదిగా ఉంటున్నది. ఇది మనకేం సత్యాన్ని తెలియచేస్తుంది? ఒక విశ్వాసి హీ హ్యాస్ టు బీ ఇన్ ద రైట్ ఫెలోషిప్, హీ హ్యాస్ టు ఇన్ ద రైట్ ప్లేస్. ఆత్మీయంగా ఒక విశ్వాసి సరైనటువంటి సహవాసములో ఉండాలి. అంటే సరైన సహవాసములో ఉన్నప్పుడే నిజమైన ఎదుగుదల మనము చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే సరైన సహవాసములో ఉన్నప్పుడు సరైన వాక్యం బోధించబడుతుంది, ఆ వ్యక్తికి ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వబడుతుంది, ఆ వ్యక్తికి కావలసిన దాహం జలం ఇవ్వబడుతుంది. ఈ విధంగా ఆ వ్యక్తికి కావాల్సిన ప్రోత్సాహం ఇవ్వబడుతుంది, ఆ వ్యక్తికి కావాల్సిన ధైర్యము, ఆ వ్యక్తికి కావాల్సిన సమస్త విధములైనటువంటి జ్ఞానము తెలియజేయబడేదిగా ఉంటున్నది. సో ఇన్ ఆర్డర్ టు గ్రో స్పిరిచువల్లీ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ఫెలోషిప్. సరైన సహవాసాన్ని నువ్వు చూసుకోవాలి. తప్పుడు బోధలు లేకపోతే తప్పుడు ఆలోచనలతో ఉన్న సహవాసాలను ఉన్నట్లయితే నీకేదో అవి ఆశ్చర్యకరంగా కనబడవచ్చు, కానీ నిజంగా ఎదుగుదల అందులో ఉండదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొన్ని వేల మంది లక్షల మంది వెళ్తే అది నిజమైన సహవాసం అనుకుంటారు. డోంట్ బి డిసీవ్డ్ బై ద నెంబర్ ఆఫ్ పీపుల్.
కాబట్టి క్రీస్తు వెంబడి కొద్దిమందే ఉన్నారు, పరిచయుల వెంబడి అనేక మంది ఉన్నారు. మరి వాట్ ఈజ్ ద రైట్ ఫెలోషిప్? క్రీస్తుతో 12 మందే ఉన్నారు, కానీ పరిచయులతో అనేక వేల మంది ఉంటూ వెళ్తూ వచ్చినారు. క్రీస్తు ఒక్కడే నిలబడ్డాడు, అనేక మంది ఆయనకు అగెనిస్ట్గా నిలబడ్డారు. మరి నెంబర్ను చూసుకొని మనము ఇది రైట్ ఫెలోషిప్ అనుకున్నట్లయితే మనం మోసంలో చిక్కుకున్నట్లే. డోంట్ థింక్ లైక్ దట్. అందుకని ఒక గొప్ప వ్యక్తి ఇలాగన్నాడు. ఆయన ఏమన్నాడంటే, డోంట్ చూస్ ద నియరెస్ట్ చర్చ్ టు యువర్ హౌస్, బట్ చూస్ ద చర్చ్ దట్ ఈజ్ వెరీ నియరెస్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి నీ ఇంటికి దగ్గరున్న సహవాసము మంచిదే అని వెళ్ళొద్దు. దేవుని వాక్యానికి ఏదైతే దగ్గరగా ఉందో దేవుని వాక్యానుసారంగా ఉన్న సంఘానికి వెళ్ళమని ఆయన అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనా సోదరి సోడా, చూస్ ద రైట్ ఫెలోస్. ఈ అంత్య దినాలలో మనం గమనించినట్లయితే ఎన్నో మోసపీరితమైనటువంటి ఫెలోషిప్స్ ఎన్నో బయలుదేరుతూ ఉంటున్నాయి. రకరకాల మనస్సులు రకరకాల విధాలుగా మెస్మరైజ్ చేసి మోసము చేసి మానవులను పట్టుకుంటూ ఉన్నారు. తప్పుడు బోధల చేత పట్టుకుంటున్నారు. వారి యొక్క ఉద్దేశం ఒకటే, దే వాంట్ టు గెట్ మనీ ఫ్రమ్ యూ. నీ నుంచి మనీ కావాలి, నీ యొక్క మ్యాన్ పవర్ కావాలి, జనం కనపడాలి. ఇలాంటి వాటి కొరకు అనేక మంది బయలుదేరిన వారుగా ఉంటున్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ పీపుల్. అలాంటి వాటిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏదో వినవచ్చు, పోవచ్చు, ఏదో యాక్టివిటీస్ నీలో కనబడవచ్చు, కానీ నిజమైన ఆత్మీయ ఎదుగుదల నీలో కనపడద్దు. కాబట్టి 10 మంది ఉన్నా, ఇఫ్ ఇట్ ఈస్ నియర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, సరైన వాక్యం నీకు బోధించబడుతుంటే, సరైన నీ ఆత్మకు కావాల్సిన నీ ఆత్మ అవసరతలు తీర్చబడుతున్నట్లయితే, నీ ఆత్మ నిజంగా సంతృప్తి చెందుతున్నట్లయితే, నీ ఆత్మ ఎదుగుతున్నట్లయితే అలాంటి సహవాసాన్ని నువ్వు కోరుకో. నువ్వు అలాంటి ప్రదేశంలో నువ్వు ఉన్నట్లయితే యూ విల్ గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా నువ్వు ఎదిగేవాడవుగా ఉండగలవు. కాబట్టి సాయంకాల సమయమున మూడవదిగా నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే నీకు కావాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు బి ఇన్ ద రైట్ ఫెలోషిప్, యూ హ్యావ్ టు బి ఇన్ ద రైట్ ప్లేస్, దెన్ యూ విల్ గ్రో. లేకపోతే తప్పుడు ప్లేస్లో ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదిగే బదులు ఎండిపోతాం, ఆత్మీయంగా ఎదిగే బదులు కృషించిపోతాం, ఆత్మీయంగా ఎదిగే బదులు పడిపోతాం. తద్వారా ఏమాత్రం దేవుని నామానికి మహిమ కలగదు, నీ జీవితానికి కూడా ఆశీర్వాదము ఉండదని ప్రభు పేరు తెలియజేయచ్చు ఉంటున్నాను. 4వది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇఫ్ యూ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. ప్రభువుతో కలిసి సమయాన్ని గడిపేవాడుగా నీవు ఉండాలి. ఎంతగా ఆయనతో సమయాన్ని గడుపుతావో అంతగా ఆయన ఎవరో నీకు తెలియచేయబడు. నీకు దేవునికి మధ్యలో అన్యోన్య సహవాసం ఉంటుంది. నీ దేవుడు ఎవరో గ్రహించగలవు. తద్వారా ఆ ప్రభు కొరకై నువ్వు ఎంతగానో ఎదిగేవాడవుగా నీవు ఉండగలవు. క్రీస్తు జ్ఞానంలో నువ్వు పరిపూర్ణంగా చేయబడేవాడవుగా నీవు ఉండగలవు. కాబట్టి నీ ప్రార్థన జీవితము నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ఎంతగానో సహాయపడేదిగా ఉంది. దేవుని వాక్యములో భక్తులను గమనించండి. వారు ఏ విధంగా క్రీస్తు స్వరూప్యంలో మార్చబడ్డారు, ఏ విధంగా ఎదిగినారు అంటే, దే స్పెంట్ టైమ్ విత్ ద లార్డ్. దేవునితో సమయాన్ని గడుపుతూ వచ్చినారు. వారు 3 పూటలు ప్రార్థించినారంట. దానియేలు ఎంతో విరోధ పరిస్థితులు ఉన్నప్పటికీ, అక్కడ ఆయనకు విముఖమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆయన తన ఇంటికి వెళ్ళి ప్రార్థించడం ఆరంభించినాడు. దావీదు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థించేవాడు, సమూయేలు ప్రార్థించేవాడు, దావీదు ప్రార్థించేవాడు, అబ్రహాం ప్రార్థించేవాడు, యేసు ప్రభు ప్రార్థించినాడు, శిష్యులు ప్రార్థించినారు, అపోస్తలుడు పౌలు ప్రార్థించినాడు, భక్సింగ్ గారు ప్రార్థించినాడు, బిలిగ్రామ్ గారు ప్రార్థించినాడు. ఇలాగా దేవుని భక్తులందరూ ప్రార్థించిన వారుగా ఉంటున్నారు. వారు ప్రార్థించడం వలన నిజంగా వారు ఎంతో ఆత్మీయంగా ఎదిగిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి నీవు కూడా ఎంత సమయం దేవునితో గడుపుతావో అంతగా నువ్వు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి అంతగా ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిగా నీ జీవితంలో ఉండగలవు. ఈ 4 సంగతులు నీ జీవితంలో దయచేసి నేర్చుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఇన్ ఆర్డర్ టు grow spiritually, first you have to surrender your life to Christ. The second thing is you have to desire the word of God as a child desires milk. The third thing is you have to be in the right fellowship, you have to be in the right place in order to grow. The fourth thing is you have to spend time with the Lord in order to grow. ఆ విధంగా దేవునితో సమయం గడిపినప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదగగలవు. కాబట్టి సాయంకాల సమయమున ఆత్మీయమైన ఎదుగుదల ఎంత అవసరమో గుర్తించి ఈ 4 విధాలుగా ఎల్లప్పుడూ ప్రయాసపడుచు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ వచ్చున్నాను. ఆత్మీయంగా ఎదగకపోతే కలిగే నష్టం ఏంటో మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి నువ్వు
వ్యర్థమైన వాటిలో ఉంటూ కొన్ని సంగతులు కలిగిన వాడవైన ఆత్మీయంగా ఎదిగినావు అనేటువంటి మోసంలోని ఉండవద్దు. నిజమైన ఆత్మీయమైనటువంటి ఎదుగుదలేంటో గ్రహించి దాని కొరకే ప్రయాసపడాలని ప్రభు పేరిట నేను కోరుచున్నాను. అలాంటి ఆత్మీయమైన ఎదుగుదల ప్రభు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయమున యవనస్తుల కూడికలో కొద్ది సమయం నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభు. ఆత్మీయమైన ఎదుగుదల గురించి మాకు తెలియజేస్తూ వచ్చినారు ప్రభు. అనేక మారులు ఇలోకరీతిగా ఉండే కొన్ని సంగతులు కలిగి మేము ఆత్మీయంగా ఎదిగిన వారం అనుకుంటున్నాం. అలాంటి మోసంలో ఉంటున్నాం. దయతో క్షమించండి. ఆత్మీయమైన ఎదుగుదల ఎంత అవసరమో మాకు తెలియజేస్తూ వచ్చినారు. ఆత్మీయమైన ఎదుగుదల నిర్లక్ష్యం చేయడం కలిగే నష్టమేంటో మాకు తెలియజేస్తూ వచ్చినారు ప్రభువా. ఇలాంటి ఈ నష్టాన్ని మేము గుర్తించిన వారమై, ఆత్మీయమైన ఎదుగుల ప్రాముఖ్యతను గుర్తించిన వారమై, ఆత్మీయంగా మేము ఎదగడానికి ప్రయాసపడడానికి సహాయపడండి. నీ యొక్క సారూప్యంలోనికి మేము మార్చబోయేటకు చూపించమని ప్రభువా అని సన్నిధిలో వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు మా జీవితంలో మీ చేతులకు అప్పగించుకొని పసిపిల్లల వల్లే దేవుని వాక్యం అనే పాలను అపేక్షించవచ్చు. సరైన సహవాసంలో మేము ఉంటూ నీ సన్నిధిలో గడుపుచు ఆత్మీయంగా దినదినం ఎదగడానికి మెండైన నీ కృపను అనుగ్రహించు. తద్వారా మేము తండ్రి మా బాహ్య పురుషు కృషించున్న అంతరంగ పురుషుడు అంతకంతగా అభివృద్ధి పొందొచ్చు. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడడానికి మీరే సహాయపడమని వేడుకొంటున్నాం. దాన్ని విన్న వారందరూ కూడా ఇలాంటి ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన వారై ముందుకు సాగుటకు బలమైన నీ పరిశుద్ధాత్మ కార్యమును ప్రభువా మీరే జరిగించండి. వృద్ధి కలిగించువాడు దేవుడే అని సెలవించిన మాట ప్రకారం విన్నవారిలో మీరే ఆత్మీయమైన వృద్ధిని కలగజేయమని ప్రభువా అని సన్నిధిలో వేడుకొంటున్నాం తండ్రి. కనికరించి కృప చూపించు. విన్నవారందరిని బట్టి నీకు ఎంతో వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పైన దీవించి ఆశీర్వదించమని ప్రభువా అని సన్నిధిలో వేడుకొంటున్నాం. అదేవిధంగా తండ్రి యవనస్తులందరినీ దీవించండి. వారి చదువులో మంచి జ్ఞానం అనుగ్రహించండి. తెలివి వివేచన అనుగ్రహించమని వేడుకొంటున్నాం. ఎగ్జామ్స్లో మెండైన నీ కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభువా మరి కనికరంగల తండ్రి ఉద్యోగాలు గెలుచుతున్న వారికి మెండైన నీ కృపను అనుగ్రహించి మీరే ద్వారములు తెరిచి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహాలు గెలుచుతున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. మీరే దయతో కనికరించిన ఆయన వారికి వివాహాలు జరుగునట్లుగా మీరే తండ్రి వారికి లైఫ్ పార్ట్నర్స్ని అనుగ్రహించమని వేడుకొంటున్నాం. ఈ విధంగా తండ్రి నీ వీళ్ళు ఏ అక్కర్లో ఉంటున్నారో మీరైన దేవుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని కొరకు ప్రార్థిస్తున్న వారి అక్కర్లు క్రీస్తు ఐశ్వర్యంలో తీర్చండి. అనారోగ్య పరిస్థితుల వీళ్ళని ప్రార్థిస్తున్న వారికి ఆరోగ్యం దయచేయమని వేడుకొంటున్నాం. కనికరంగల దేవా కృప చూపించండి. ఆయా సమస్యల్లో దిగుల్లో చింతలో పట్టబడిన వారికి ప్రార్థిస్తున్నాం. మీరే వారికి ప్రభువా వారితో మాట్లాడి వారిని ఆదరించి ధైర్యపరచండి. ప్రభువా కృంగిపోయిన వారు నిరుత్సాహంలో ఉన్న వారికి ప్రార్థిస్తున్న వారిని మీరు లేవనెత్తమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకొంటున్నాం. అనేకమైన చెడు అలవాట్లు పట్టుబడి ప్రభువా ఇంక నా బ్రతికింతే అని అనుకుంటున్న వారికి ప్రార్థిస్తున్నాం. వారితో కూడా మీరు మాట్లాడి లేవనెత్తమని తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అనేకమైన సమస్యల చేత చుట్టుముట్టి దాన్ని బయటికి రానియలు వారికి ప్రార్థిస్తున్నాం. మీరే వారికి మార్గాన్ని చూపించండి. సమస్యల వలయం నుంచి వారిని బయటికి తీయమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి కనికరమును వాత్సల్యత కలిగిన దేవా ప్రతి ఒక్కరిని మీరు దర్శించని వాళ్ళు లోతైన కార్యములు జరిగించని వారిని ప్రభువా మరి విజయవంత పదాన్ని నడిపించండి. ప్రభువా నీ నామం ఇంకా అనేకులు ఆశీర్వాదమైన బిడ్డలుగా మార్చండి. వారి జీవితంలో తండ్రి ప్రభువా ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం. తండ్రి ప్రభువా అయిన వారందరిని బట్టి నీకెందుకు ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించి నీ నామ మహిమ తెచ్చుకొనమని వేడుకుంటున్నాం. ఏదైతే వారు విన్నారో తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా వారిలో ఇంకను ప్రభువా మీరే కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ తద్వారా 30 60 నీ మాటలు ఫలించటంలో కృప చూపించమని దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనతోను సకల పరిస్థితులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. చివరిగా ఒక ప్రకటన. రేపు ఉదయకాలం 9:30 గంటకు ఎల్ షద్దై ప్రార్థన మందిరంలో ఆరాధన జరుగుతుంది. ఈ యొక్క ఆరాధన పరిచర్య ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే సంఘాలకు వెళ్ళకుండా ఇండ్లలో ఉంటున్నారో ఈ యొక్క సంఘాలకు వెళ్ళడానికి అవకాశం లేని వారు మా ఎల్ షద్దై సంఘం యొక్క లైవ్ టెలికాస్ట్ను వీక్షించి ఆత్మీయంగా గొప్ప మేలు పొందాలని ప్రభు పేరు మిమ్మల్ని అందరినీ కోరుచూ ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.